తోటకూర పులుసు కూర తయారీకి కావలసిన పదార్థాలు: తోటకూర, పచ్చిశనగపప్పు, చింతపండు, పసుపు, ఉప్పు, పోపులు పెట్టే ఇంగువ. తోటకూర పులుసు కూర కట్ చేసుకున్నాం. కొంచెం శనగపప్పు శనగబేళ్ళలో వేసి పులుసు కూర. తోటకూర పులుసు కూర పచ్చిశనగపప్పుతో ఇది కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రెండు కలిపి ఉడకబెడదామండి. బాండీ పెట్టుకొని కొంచెం నూనె వేసి కత్తిరించి పెట్టుకున్నటువంటి ఈ యొక్క ఆకుకూరని ఇందులో వేసుకుందాం. హాఫ్ కప్పు పచ్చిశనగపప్పు, పసుపు వేద్దాం. కొన్ని మిరియాలు కూడా వేస్తే దాంతోపాటు ఉడికి బాగుంటుంది. ఆరోగ్యం. మిరియాలు కాదండి, మెంతులు. 1.5 గ్లాసు నీళ్ళు పోసుకొని మూత పెట్టేసుకుందాం. బాగా ఉడకనిద్దాం. ఈ మధ్యలో ఉడుకుతున్న సమయంలో అంత చింతపండు వేసుకోండి. ఈ ఉడుకుతున్న మధ్యలోనే 4 పచ్చిమిరపకాయలు వేసేసి ఉడికిద్దాం. మనం ఈ విధంగా రెడీ అయిపోయింది, ఉడికిందండి. దీంట్లో ఉప్పు వేసుకుందాం. 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అంతా దగ్గర పడిందండి. ఇంకొంచెం చిక్కగా కావాలి కూర అనుకున్నప్పుడు మనం 1 టీ స్పూను 2 టీ స్పూన్లు బియ్యం పిండి ఈ విధంగా నీళ్ళలో కలిపి ఆ సిరప్ని అందులో వేసుకుంటే దగ్గర పడిపోతుంది. తిరగమూత పెట్టుకుందాం. చక్కగా అంతా దగ్గర పడిందండి మిశ్రమం. తిరగమూత రెడీ చేశాను. తోటకూర పచ్చిశనగపప్పు కలిపి పులుసు. ఇలా వేడివేడి అన్నంలో వేసుకొని తినొచ్చు. నేనైతే దీన్ని దోశల్లో కూడా తింటా. నమస్కారం. ఆరోగ్యంగా ఉండండి, హాయిగా ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసి ఎంకరేజ్ చేయండి, మమ్మల్ని ఆనందపరచండి.